మన కథ ఛానల్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. అనంతపల్లి అనే చిన్న పల్లెలో ఒక పాత గ్రంథాలయం ఎవరికీ పనికిరాని చెత్తలా మారిపోయింది. అందరూ ఏం ప్రయోజనం అని చెప్పి వదిలేసిన చోట అది. ఆ ఊరిలో ఒక యువతి మల్లిక ప్రశ్నలకి సమాధానాల కోసం ఎదురుచూస్తోంది. మన ఊరు ఎందుకు చిన్నదైపోవాలి? మన ఆశలెందుకు ముడుచుకోవాలి? ఒక వానాకాలపు రాత్రి గ్రంథాలయం తలుపులు గాలికి బద్దలయ్యాయి. మల్లిక ఓ చిన్న దీపం పట్టుకుని లోపలికి అడుగుపెట్టింది. ఒక పుస్తకాల కుప్ప మధ్య ఆమెకి ఒక డైరీ దొరికింది. ఊరు బతకాలంటే పెద్ద మాటలు కాదు, చిన్న పనులే అద్భుతాలు. ఆ ఒక్క వాక్యం ఆమె గుండెను మెల్లగా తట్టి లేపింది. ఆమె ఏ పెద్ద ప్రాజెక్టు లేకుండా మొదలెట్టింది. ఒక చిన్న బల్ల. వచ్చేవాళ్లు లేకపోయినా ఆమె రోజూ తెరిచి కూర్చుందేది. పాడైన పుస్తకాల పుటలు జోడించేది, పేపర్లను పొడిచేసి సరిచేసేది, బయటికి వెళ్లిపోయిన వాళ్లకి లేఖలు రాసేది. మొదట ఊరు నవ్వింది, ఇదంతా సినిమాల్లోనే బాగుంటుంది అని. నాకు ఒకసారి నమ్మకం కావాలి. ఆ వెంటనే టీ స్టాల్ యజమాని తన కాగితాలు కట్టేసి ఇచ్చాడు. ఇంకొకరు పాడైన పుస్తకాలు తీసుకొచ్చారు. ఒకరోజు ఊరిలో విద్యుత్ పోయింది. గ్రంథాలయం వెలుగుల గూటిలా మారింది. ఎవరి చేతిలో ఉన్నది వారు పంచుకున్నారు. ఆటల్లో మెత్తగా మార్పు మొదలైంది. మనం ఇంతకాలం లోటు చూడటం నేర్చుకున్నాం. ఇప్పుడు సంపద చూడటం నేర్చుకుందాం. నీ కన్నీళ్లు నీ బలహీనత కాదు. నీ ప్రేమకి సాక్ష్యం. మల్లిక కళ్లలో నీరు తిరిగింది, కాని నవ్వు నిలిచింది. కొద్ది నెలలకి ఊరి బయట వాళ్ళకి వినిపించింది. అనంతపల్లి గ్రంథాలయం తిరిగి తెరుచుకుంది. ఊరిలో ఏ పెద్ద అద్భుతం జరగలేదు. కాని ప్రతి ఇంట్లో ఒక చిన్న మార్పు జరిగింది. ఎవరో ఓ పుస్తకం చదివారు, ఎవరో కలల గురించి మాట్లాడారు. ఎవరో నేను కూడా చేయగలను అని నమ్మాడు. కథ ముగిసినట్టే అనిపించింది. కాని నిజంగా మొదలైనది ఇక్కడే. అనంతపల్లి నేర్చుకున్న పాఠం ఒక్కటే. మన ఊర్ని మారుస్తుంది పెద్ద మాటలు కాదు, మనలోని చిన్న నిజమైన ప్రయత్నం. ప్రతి పుస్తకం ఒక జీవితాన్ని తాకింది. ప్రతి లేఖ ఒక ఆశను తీపిగా మేల్కొలిపింది. చిన్న పనులు పెద్ద మార్పుల బీజాలు. మల్లికా కథ
ఎవరి నోటి నుండో ఒక్కసారి వినిపించింది. శేఖర్ షాప్ ముందు చిన్న మార్పు కనిపించింది. పుస్తకం చదవటం అంటే మూడోటి మళ్లీ వేయించుకోవడం కాదు. ఆ మాటల వెనుక ఒక ఉజ్వలమైన హృదయం ఉంది. అమ్మకి తెలిసింది, మాట్లాడకపోయినా ప్రేమ అర్థమవుతుంది. నువ్వు నిద్రలోనూ మేల్కొన్నావు మల్లిక. ఆ అమ్మ మాట వినగానే మల్లిక కళ్ళలో ఆపలేని వెలుగు కనిపించింది. ఊరు నవ్వినది. ఇప్పుడు మల్లికకి మద్దతుగా నవ్వుతోంది. ముందు నువ్వు చదివావు మల్లిక, ఇప్పుడు మేం చదువుతున్నాం. ఈ మార్పు శబ్దంగా రాలేదు, శ్రద్ధగా వచ్చింది. ప్రతి ఉదయం, ప్రతి పుట కొత్త ఆశకు వేదిక అయ్యింది. కొంతమంది ఎప్పుడూ లోపలికి రాలేదు. కాని ఆ వెలుగు వారి గుండెల్లోనూ తాకింది. ఒక పుస్తకం వీధిని దాటుతుంది. ఒక మాట గుండా దూసుకెళ్తుంది. వెళ్ళిపోయిన వాళ్లలో కొంతమంది తిరిగి వచ్చారు. ఇప్పుడే గ్రంథాలయానికి ఓ బహుమతి తీసుకొచ్చా. అది గ్రంథాలయానికి కాదు, ఊరికిచ్చిన కానుక. ఒక గ్రామం మళ్లీ తన కథ రాయడం మొదలుపెట్టింది. ఇది పుస్తకాల గురించి కాదు, మనం మర్చిపోయిన మన గురించి. ఊరిని మార్చాలంటే శబ్దం కాదు, శ్రద్ధ కావాలి. మల్లిక ఒక్కరూ నన్ను నమ్మాలనలేదు అన్నప్పుడు తనను తాను నమ్మింది. అది కథ కాదు, అది మార్పు యొక్క మొదటి పుట. ఎప్పటికీ వినిపించని గొంతుకలు ఇప్పుడు పుటలపై కనిపించసాగాయి. ఇవి పేజీలు కావు, వీటి వెనక కలలు ఉన్నాయి. ఒక ఊరి పుస్తకాలపై గౌరవం పెరిగింది. ఒక ఊరి మాటల్లో విజ్ఞానం మెరుపులు మెరుస్తున్నాయి. ఈ మాట నాది, నా ఊరిది. మాటల వెలుగులు మౌనాల మధ్య జన్మించాయి. ఊరి బయట కూడా ఈ మార్పు వాసన పోయింది. ఆ మార్పు కోసం ఎవరూ గళమెత్తలేదు, గుండె ముడిచారు. పుస్తకాల చప్పుడు వినిపించదు, కాని దాని ప్రభావం ఊపిరిలా ఉంటుంది. మొదట మల్లికే మొదలయ్యింది. తర్వాత ఊరు మారింది. ఇప్పుడు పేజీ దాటి ప్రయాణం మొదలైంది. పుస్తకం ఓ ప్రయాణమైతే మల్లిక దానికి ఊపిరి. పెద్ద మార్పు కోసం కాదు, నిజమైన మార్పు కోసం. ఇదే కథకి ముగింపు కాదు, ఈ కథకి శ్వాస ఇప్పుడే మొదలైంది. మల్లిక ఉన్నా లేకున్నా ఈ గ్రంథాలయం ఇక ఊరిది. ఇది ఆమె కథ కాదు, ఇది ఒక ఊరి సంతకం. ఒక ఊరు ఇప్పుడు తన పేరును ఓ పుస్తకంలో రాసుకుంది. ఇది పుస్తకాల గౌరవం కాదు,
జీవించిన మానవతికి వందనం. ఇది తరగతి అంతం కాదు, శ్వాస కొనసాగుతోంది. పుస్తకంలో చివరి పుట లేదు. ఒక్కో ఊరు, ఒక్కో వాక్యం. ఈ కథ నీ ఊరిలో మొదలవ్వచ్చు. ఒక పేజీతో ఊరిని మారుస్తుంది. పెద్ద మాటలు కాదు, మనలోని చిన్న నిజమైన ప్రయత్నం. అనంతపల్లి కథలు కాదు, ఒక ఊరి పేజీ. ఇదే కథల చివర కాదు, కొత్త పుట ఆరంభం.